నమస్తే, విజయ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కుటుంబాలకు ప్రయోజనాలు, ఆర్థిక సహాయం చేకూరుతాయని టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం పట్టణం 4-21 వార్డులలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేగవంతంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ చేరి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈవేళ చిన్న మసీదు ఎదుకు రావడం జరిగింది. ఇక్కడంతా గౌరవనీయులు ముస్లిం నాయకులే ఈ వార్డంతా ఉన్నారు. ఇప్పుడు చాలా స్వచ్ఛందంగా ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఏదైతే ఉందో అందరూ ముందుకు వచ్చి చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ లాయరు నీలాద్రి రమేష్ గారు ఉన్నారు, అలాగే సీనియర్ నాయకులు రబ్బానీ గారు ఉన్నారు. నేను ఆయన పేరు ఎప్పుడూ ప్రతిరోజు అనుకుంటాను. అదే ఇక్కడ నౌషాద్ గారు కానీ, మళ్ళీ షాబు గారు కానీ చాలామంది ముస్లిం నాయకులు నా టైంలో కూడా వాళ్ళంతా కొంతమంది కౌన్సిలర్గా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వీళ్ళందరూ కూడా చాలా పెద్ద అండగా ఉండటం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజున ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున అందరూ ముందుకొచ్చి ముస్లిం నాయకులందరూ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాం. చాలా చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఐటీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐటీడీపీ చింతకాయల విజయ్ జన్మదినోత్సవ వేడుకను పశ్చిమ గోదావరి జిల్లా ఐటీడీపీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీడీపీ ఇన్ఛార్జ్ మరపట్ల శ్యాంబాబు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, ఐటీడీపీ నాయకులు వెన్నకోట వినయ్, నెలతి రమేష్, ఐఏఎస్ యాదవ్, యలమంచిలి శ్రీనివాస్, బండి రాజేష్, ఎస్కే రబ్బానీ, ఎండి షాబు, గంధం రాధా, పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజకవర్గ ఐటీడీపీ ఇన్ఛార్జీలు, ఛాంపియన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీడీపీ అధ్యక్షులు శ్రీ చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ రాజ్యసభ సభ్యురాలు, పోలిట్ బ్యూరో సభ్యురాలు, అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర కోశాధికారి శ్రీ మెంటే పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ఐటీడీపీ అధ్యక్షులు చింతకాయల విజయ్ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. అత్తిలి విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అత్తిలి శాఖ ఆశ్రమంలో ఆదివారం కార్తీక వన సమారాధన జరిపారు. పీఠం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పీఠం సభ్యులు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించారు. అత్తిలి మండలం పాలూరులో సరకడం వంశీకులు కార్తీక వన సమారాధన జరిపారు. గ్రామంలో సరకడం మాణిక్యం తోటలో సరకడం వంశీకులంతా హాజరై ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. వాసవ సుహాస గమన సుధా సుధా
शोकविहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवासं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाघघनाना रागरथ सारथि हे रमण शुभचलन सम्प्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष विधि विधान हे सदन निखिल जन सालोचन అత్తిలిలోని శ్రీ షిరిడి సాయిబాబా వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం అఖండ అన్న సమారాధన జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అన్న సమారాధనకు హాజరు కావాలని వారు కోరారు. శాసన మండలి సమావేశంలో ఏపీ ప్రజల వాణిని సభలో ప్రస్తావించడంలో సఫలీకృతమయ్యామని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో ప్రతి అంశంపైన ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడినట్లు చెప్పారు. కానీ కూటమి మంత్రులు సభా సమయంలో 80% సమయాన్ని గత ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే ప్రాధాన్యతను ఇవ్వడం శోచనీయమందని అన్నారు. ముఖ్యంగా పంటల బీమా మొత్తాన్ని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని, కానీ నేటి కూటమి ప్రభుత్వం రైతులనే కట్టుకోవాలని చెబుతుండడం పైన ఎలక్ట్రికల్ ఛార్జీల సర్దుబాటులో భాగంగా గతంలో ప్రభుత్వమే భరించిందని, కానీ నేటి కూటమి ప్రభుత్వం వినియోగదారులపై ట్రూప్ పేరుతో మోపే కార్యాచరణ చేస్తుండటం పైన సోషల్ మీడియా వేధింపుల్లో భాగంగా చిన్నపాటి విషయాలపై కూడా అమాయకులపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేయడంపై కూడా సభ నుంచి వాకౌట్ చేశామని వివరించారు. సభా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 గ్రామాలకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని, వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు గత జగన్ ప్రభుత్వం పెంచిందని, తాజాగా నిత్యావసర సరుకుల ధరల పెంపు నేపథ్యంలో మరలా నేటి ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచాలని, బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేసినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే కాపు వర్గానికి 10,000 కోట్ల పైగా లబ్ధి చేకూరిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి కాపులకు మంచి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్స్ పాటిస్తూ 15 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా కార్యాచరణ చేయాలని చెప్పినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ రుద్ర ధనరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు మొహర్ అన్సారీ, నాయకులు వి సీతారాం, మల్లపూడి బాబురావు, జల్లూరు జగదీష్, షేక్ జిలానీ, వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 46వ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సమావేశాలు గత వారంలో ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సభ్యులందరూ హాజరయ్యారు. చర్చల్లో అనేక సమస్యలు గత 5 నెలలు బట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మార్పులు, రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో ప్రజలకు అందాల్సినటువంటి ఒక సర్వీస్ యాక్టివిటీస్లో వచ్చే గ్యాప్ల కోసం వైఎస్ఆర్సీపీ సభ్యులు అందరూ కూడా శాసనసభలో చెప్పడం, దాని ద్వారా మంత్రుల ద్వారా సమాధానం రావడం కూడా ఇది జరిగింది. ప్రధానంగా నేను శాసన మండలిలో మొత్తం 10 రోజుల్లో ఒక రోజు బడ్జెట్ పోతే 9 రోజుల్లో కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఇష్యూని శాసనసభలో రైట్ చేయడం, మంత్రుల ద్వారా సమాధానం తీసుకురావడం ఇంకా జరిగింది. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డంపింగ్ యార్డ్స్ అనేది పారిశుధ్యం ప్రతి గ్రామంలో బాగా చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఈ యొక్క చెత్తను వేయడానికి ఏ గ్రామంలోనూ సరైన స్థలం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి 2-3 గ్రామాలు కలిపి మరి ప్రభుత్వమే ఒక 1-2 ఎకరాలు సేకరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని నేను ప్రస్తావించగానే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటే దాన్ని స్పందించి తప్పనిసరిగా ఆ ప్రణాళిక కూడా మేము చేస్తాము, 2-3 గ్రామాలు కలిపి డంపింగ్ యార్డ్ కార్యక్రమం చేస్తామని చెప్పన్నారు. అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్లో చాలా మరమ్మతులు చేయకుండా వర్షాలు పడి బిల్డింగ్ పగిలిపోయి ఆ విధంగా ఉన్నాయి. దానికి కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి కూడా మంత్రివర్యులు దానికి కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. అలాగే కాపు మహిళలు గతంలో వైఎస్ఆర్సీపీ ఉండే ప్రభుత్వంలో మహిళలందరికీ కూడా చక్కటి ఉపాధి లబ్ధి అది పూర్తి జరిగింది. 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మరి ఈ సంవత్సరం బడ్జెట్లో ఎటువంటిది ఖర్చు పెట్టలేదు. కాపు మహిళలకి ఏది చేస్తారని చెప్తే దానికి సరైన సమాధానం రాలేదు. మేము మళ్ళా త్వరలో ఆలోచించి చేస్తామని చెప్పడం ఆ విధంగా జరిగింది.
అలాగే ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక ప్రశ్న. అలాగే మెస్ ఛార్జెస్ గత ప్రభుత్వం పెంచింది, ఈ ప్రభుత్వంలో ధరలు పెరిగాక కూడా ఇంకా ఇప్పుడు దాకా పెంచకపోతే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పడం, ఆ సమస్యని సభ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే 2-3 నెలల్లోనే మెస్ ఛార్జీలు కూడా పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మెస్ ఛార్జీలకి చాలా మనకు బాకీలు ఉన్నాయి, 4 నెలలు 5 నెలల బట్టి బాకీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మెస్ ఛార్జీ బిల్ కట్టలా. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తున్నారు ఈ పనులన్నీ. వాళ్ళు ముందుగా డబ్బులు పెట్టి చేసుకోవడం. అలాగే డిగ్రీ స్థాయి ఉండే హాస్టల్స్లో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ లేకపోవడం మూలంగా అక్కడ వంట మనిషిని, అక్కడ వార్డెన్ని, టీచర్ని మెస్ ఛార్జీ డబ్బులతోటి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. అలా కాకుండా ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ పెట్టాలని చెప్తే ఆ మినిస్టర్ కూడా దానికి ఒక స్పందించి పాజిటివ్ చేయడం. తణుకు భాష్యం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు భాషీ విద్యా సంస్థల అధినేత భాషీ రామకృష్ణ ప్రేరణ సదస్సు నిర్వహించినట్లు భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి విజయానికి తల్లిదండ్రుల ఆశీస్సులు ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించి వారు ఆశీస్సులు పొందాలని, చదువును ఆర్జించే మహాయజ్ఞంలో విద్యార్థులు నిబద్ధతను కలిగి సమయం చాలా విలువైనది కాబట్టి దానిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేరణ సదస్సుకు భాష్యం తణుకు, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నల్లజర్ల మరియు చింతలపూడి బ్రాంచ్ల నుంచి 10వ తరగతి విద్యార్థులు 450 మంది పాల్గొన్నారు. మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ తరపున కార్తీక దామోదర్ పూజ, కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని తణుకులో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. మాజీ సైనికులకు కావలసిన ఏ విధమైన సహకారం అయినా ప్రభుత్వం తరపు నుంచి వచ్చేలా చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కార్యదర్శి పివిఆర్ మూర్తి, ఉపాధ్యక్షులు వందరవల్లి త్రిమూర్తులు, పూలమాల గంగాధర్, తమరపు వాసు, ప్రవీణ్, పెద్దిరోజు తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలంలోని అన్ని గ్రామాలలో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని తణుకు తహసీల్దార్ తెలిపారు. వాతావరణంలో మార్పులు రావడం వల్ల కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన రైతు సేవా కేంద్రాలకు తరలించుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు కాసేపు విరామం.